మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. చెన్నై నుంచి శ్రేష్ఠ రాస్తున్నారు. హనుమాన్ చాలీసా వేదాల్లో లేదు కదా, మరి పారాయణ ఫలం విశేషంగా ఎందుకుంటుంది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మనకి వేళ కనిపించేటటువంటి ఏ స్తోత్రాలు శ్లోకాలు కనిపిస్తున్నాయో ఇవన్నీ వేదాల్లో ఉన్నవి మాత్రమే పనిచేస్తాయి అనుకోకూడదు. ఏ మహానుభావుడు సంపూర్ణంగా ఒక దైవాన్ని నమ్మి ఆ దైవాన్ని తనవానిగా చేసుకోవడం కోసం ఏ విధమైన ఉపాసన మంత్రాన్ని పఠించి ఉపాసన రూపంతో ఆ దైవాన్ని వశం చేసుకున్నాడో, ఆ వశం చేసుకున్నటువంటి అక్షరాల స్వరూపం ద్వారా ఆ దైవాన్ని ఆయన చూశాడో, ఆయన హృదయంలో పొంగినటువంటి ఆనందంతో ఒక శ్లోకాన్ని కానీ స్తోత్రాన్ని కానీ శ్లోకాల సమూహాన్ని కానీ రాసి మనకు అందిస్తే దానివల్ల నిశ్చయంగా ఫలితం లభిస్తుంది. ఓ దీపం పుచ్చుకుని అలా వెళ్ళినటువంటి వాడు చీకట్లోంచి చీల్చుకుంటూ ఈ దీపపు వెలుగులో ప్రయాణించి రండి నా వెనకాల అన్నప్పుడు ఆ దీపాన్ని అతడు చూపిస్తే చీకటి తొలగి మనం వెళ్ళినట్టుగా నేను ఈ హనుమాన్ చాలీసా ద్వారా సాక్షాత్తు రామచంద్రుడిని చూడగలిగాను, ఆంజనేయుడిని చూశాను నేను అని స్పష్టంగా ఆయన అంటున్నాడు. కాబట్టి ఆ తులసీదాసు చూపించినటువంటి ఏ అమోఘమైన చాలీసా ఉందో ఆయన ఆంజనేయ దర్శనాన్ని చేశాడు. కాబట్టి అది పట్టించినటువంటి మంత్రం కంటే గొప్పది. అందుకని ఆయనకి ఏ విధంగా ఆ మంత్రం పట్టించి ఆంజనేయ దర్శనాన్ని చేయించిందో అదే ఆ మంత్రాన్నే అమోఘమైన వేదమంత్రంగా భావించి మనం అదే నమ్మకతో చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. లభించుతోందనడానికి అనేక ఆధారాలు కనిపిస్తున్నాయి. ఒకే ఆసనంలో కూర్చుని 108 మార్లు హనుమాన్ చాలీసా పారాయణాన్ని చేసి అద్భుతంగా కార్యసిద్ధిని ఆశు వెంటనే పొందిన వాళ్ళు చాలామంది మనకి అనుభవంలో కనిపిస్తారు. విశ్వాస సంపద మూలం. నమ్మకం అనేటటువంటిది చాలా గట్టిది. మనం ఒక వాహనాన్ని ఎక్కాం, నడిపేవాడు కూర్చున్నాడు, వాడికి గుండె నొప్పి లేదని, అకస్మాత్తుగా నడుపుతూ చచ్చిపోడని, అంత విధమైన ఆరోగ్యంగా ఉన్నాడని, రాత్రంతా సుఖంగా నిద్రించి ఇప్పుడు మెలకువగా ఉండి గమ్యస్థానం చేరుస్తాడనే నమ్మకం ఉండి ఎక్కుతున్నాం మనం. నిజంగా వాడు లేకపోవచ్చు, కానీ నమ్మకం ఉండి ఎక్కుతున్నాం. అలాగే ఆయన స్వయంగా ఆంజనేయుడిని దర్శించాను నేను అని స్వయంగా చెప్పగలిగి అందించాడు. కాబట్టి ఆ గట్టి నమ్మకాన్ని పెట్టుకుని మనం చేస్తే ఫలిస్తుంది, ఫలిస్తోంది కూడా. శంకరాచార్యుల వారు కూడా హనుమత్ పంచరత్నాన్ని రాస్తూ వానర నికరాధ్యక్షం దానవ కుల కుముద రవికర సదృక్షం దినజనావన దీక్షం పవన తపఃపాగపుంజమద్రాక్షం. నేను స్వయంగా ఆంజనేయుడిని చూశాను నా శ్లోకం. పవన తపఃపాకపుంజం అద్రాక్షం. అద్రాక్షం అంటే చూశానని. ఆయన తర్వాత దాన్ని మార్చలా. ఎందుకని? ఎంతో ఆనందంతో నేను ఆయన ఎదురుండా చూసి ఆయన చూసిన వెంటనే నాకు అకస్మాత్తుగా హనుమత్ పంచరత్నం అనే పేరిట 5 శ్లోకాల అమోఘమైన ధార ఆగకుండా వస్తే ఆయన చూసిన ఆనందంలో రాసినటువంటి 5 శ్లోకాల్లోంచి నేను ఆంజనేయుడిని చూశానంటే ఎవరో లేదు ఇదంతా అబద్ధం అనుకుంటారని నేను మార్చాల్సిన అవసరం నాకే ఉంది అని ఆయన అలాగే విడుదల చేశారు. అదే మనం చదువుతున్నాం. అంచేత ఆంజనేయ అనుగ్రహం కలగాలి అంటే హనుమత్ పంచరత్న స్తోత్రాన్ని చదవాలి అని పెద్దలు అంటూ ఉండేటటువంటి మాట ఒకటి. హనుమాన్ చాలీసా ద్వారా ఖచ్చితంగా 108 పర్యాయాలు ఏక ఆసనంలో కూర్చొని చదివితే నిశ్చయంగా ఫలిస్తుందనేది కూడా వాళ్ళు చెప్పే మాట. ఈ రెండూ ఫలించడాన్ని మనం చూస్తున్నాం. చేత యథార్థంగా ఎవరైతే దర్శించి రాస్తారో ఆ దర్శించి రాసినటువంటి మాటని నమ్మకంతో మనం చదివితే వేదాల్లో ఉన్నటువంటి మంత్రాలతో సమానమే తప్ప వేదంలో ఉన్నది మాత్రమే ఫలిస్తుంది, మిగిలింది ఫలించదు అనే మాట సరికాదన్నమాట. అలానే వేదాలను మనం తక్కువ చేయటలా, వేదాలలో దానితో పాటు మంత్రాలతో పాటు ఇది కూడా యోగ్యమవుతుంది అనేది నిరూపణ అయినటువంటి సత్యం. చాలా సంతోషం అండి.